రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వింటున్న మాట ఏంటి అంటే లోన్ ఇన్సూరెన్స్. ఎవరైతే కొత్తగా లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు బ్యాంక్స్కి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ వెళ్ళినప్పుడు లోన్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోమని ఇన్సిస్ట్ చేస్తున్నారా? సో మీరు ఆ లోన్కి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలా, లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుందా అని ఎవరికైతే క్వశ్చన్ ఉందో వాళ్ళ కోసం ఈ వీడియో. నా పేరు లీలా. నేను మనవివెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే కొత్తగా లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో మీరు బ్యాంక్స్కి ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు కదండి. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు అని అంటే మీరు ఆ లోన్కి ఇన్సూరెన్స్ తీసుకోండి అని అడుగుతూ ఉంటారు. ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఇన్సూరెన్స్ని మీరు ఏదైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ లోన్కి మ్యాప్ చేయొచ్చు. దీన్నే ఇన్సూరెన్స్ అసైనింగ్ టు ద లోన్ అని అంటాం. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని కనుక మీకు క్వశ్చన్ ఉన్నట్లయితే, ఈ ప్రాసెస్లో ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయితే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క లోన్ అసైన్మెంట్ ఫామ్ అండ్ ఆ పర్టికులర్ పాలసీ డాక్యుమెంట్, అలానే కేవైసీ డాక్యుమెంట్స్ లైక్ పాన్, ఆధార్ విత్ సెల్ఫ్ అటెస్టేషన్, వీటన్నిటితో పాటు ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క సీల్ ఆర్ సిగ్నేచర్. సో ఇవన్నీ కలిపి మీరు ఇన్సూరెన్స్ కంపెనీ కనుక సబ్మిట్ చేసినట్లయితే వితిన్ 7 to 10 వర్కింగ్ డేస్లో ఈ ఇన్సూరెన్స్ అనేది లోన్కి అసైన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని అనుకుంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. ఎగ్జాంపుల్, మీరు కనుక ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అని అనుకుంటే, మీరు లోన్ 50 lakhsకి వెళ్తున్నారు అని అనుకుంటే కనుక, ఒకవేళ ఏమన్నా రిస్క్ జరిగితే మీ ఇన్సూరెన్స్లో ఉన్న 50 lakhs అనేది బ్యాంకర్కి వెళ్ళడం జరుగుతుంది అండ్ మిగిలిన 50 lakhs అనేది నామినీకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ కనుక ఈ లోన్ టెన్యూర్ కంప్లీట్ అయినా లేదు ప్రీ క్లోజ్ చేసినా కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ రీఅసైన్ చేసుకోవచ్చు. దీనికి మనం ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అని అంటే, మనం ఫస్ట్ లోన్ అసైన్ చేయడానికి ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశామో సేమ్ అవే డాక్యుమెంట్స్ ఆ ఇన్సూరెన్స్ని రీఅసైన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, జనరల్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు హ్యూమన్ లైఫ్ వాల్యూని కన్సిడర్ చేసి మ్యాక్సిమం ఎంత కవరేజ్కి వెళ్ళగలిగితే అంత కవరేజ్కి వెళ్ళమని మేము చెప్తాము. సో ఎప్పుడైతే మనం లోన్స్కి వెళ్ళడం జరుగుతుందో అప్పుడు మన ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మన ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ పెరుగుతుందో మన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం కవరేజ్కి వెళ్ళమని మేము చెప్తాం. సో ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా హోప్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలానే ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ యూట్యూబ్ ఛానల్ మనవివెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ కనుక మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.